వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే ఊరు వెళ్తున్నా. మళ్ళీ ఊరు తెలుసా? భద్రాచలం. ఫస్ట్ వీడియో ఫస్ట్ బ్లాగ్ ఎక్కువది భద్రాచలమే ఉంది. మళ్ళీ నేను భద్రాచలం వెళ్తున్నా. భద్రాచలం కార్లో నేను కూర్చున్నా. నా ముందు టీవీ ఉంది. ముందు డాడీ డ్రైవింగ్ చేస్తుంది, పక్కన మమ్మీ కూర్చుంది, నేను మామూలుగా వెనకాల కూర్చుని ఎలా వెళ్తున్నాను అదంతా చూపిస్తాను. అంతలోపు మీరందరూ స్టే ట్యూన్. అప్పుడు నేను ఏ ఊర్లో ఉన్నప్పుడు చేసిన మీకు ఫస్ట్ టోల్గేట్ రాకముందు చేసిన ఇప్పుడు వీడియో చూపించిన. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఖమ్మం దాటేసాం. అప్పుడేమో హైదరాబాద్ దాటాం అంతే, ఇప్పుడేమో ఖమ్మం దాటేసినాం. ఇంతసేపు అసలు నేను ఈ ట్రైపాడ్ కి నేను లైట్ ఉంది కాబట్టి నా ఫేస్ ఇంత కలర్ కనిపిస్తుంది. లైట్ అసలు మొత్తం చీకటి, ఇక్కడంతా లైట్స్ లేవు, ఇక్కడంతా మొత్తం చీకటిగా ఉంది. లైట్ ఎందుకు ఆన్ చేశారు? ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళేది భద్రాచలం. అంటే ఇప్పుడు మేము ఫస్ట్ లింగాలు వెళ్తున్నాం. లింగాలు వెళ్ళిన తర్వాత అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. దాని తర్వాత మేము డైరెక్ట్ భద్రాచలం అంతే. మీకు మధ్యలో బ్రిడ్జి చూపిస్తాను మీకు. భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ చూపిస్తాను. ఇప్పుడు నేను లైట్ వేసుకున్నా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది కదా. లైట్ బంద్ చేసుకుంటుంది, చీకటి ఉంటుంది. చీకటి చూసారా? మొత్తం చీకటి గైస్, చూడండి గైస్, మొత్తం చీకటి చీకటమ్మ చీకటి, మొత్తం చీకటి, ముందు వెనకాల చీకటి. ఓ ఈ రోడ్లో వెళ్తారా మీరు? అంటే కొత్త రోడ్డు అనమాట ఇది. అంటే ఇంకా రోడ్డే లేదు, మట్టి అనమాట. ఆ రోడ్డు వచ్చిన నేను ఇయర్ ఫోన్స్ వేసుకున్నాం అనమాట. అలాగే షీన్ వేసుకున్నాను అనమాట, మైక్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను లైట్ బంద్, ఇక్కడ మీకు లైటింగ్ వస్తుంది చూడండి కొంచెం అన్న. అదే అంటే కొద్దిగా లైట్ కనిపిస్తుంది మీకు, అంటే లైట్ అనేస్తుంది. ఇప్పుడు బాగుంది. ఓకే, అందులో మీరు స్టే ట్యూన్. ఇవ్వండి గాయస్, ఒక్క విషయం. ఇవ్వండి ఆర్చ్, భద్రాచలం ఎంట్రన్స్ ఇది ఆర్చ్. ఇవ్వండి లైటింగ్స్ అండి. జై శ్రీరామ్, అందరు కూడా జై శ్రీరామ్. ఒక్క నిమిషం గాయస్. ఒక రోజు మీకు భద్రాచలం బ్రిడ్జి కూడా మార్నింగ్ కూడా చూపిస్తా. పోయినసారి వచ్చినప్పుడు కూడా చీకట్లోనే వచ్చినాయి, అందుకే మీకు అప్పుడు నైట్ కూడా చూపించలేదు. కానీ అప్పుడు 12 అయింది, ఇప్పుడేమో 10 అయింది, 10:40. చూడండి అవతల సైడ్ స్ట్రీట్స్ వచ్చినాయి కానీ దీనిపైన స్ట్రీట్స్ లేవు. ఇది కొత్త బ్రిడ్జి కదా, అందుకే దీనిపైన స్ట్రీట్స్ లైట్స్ లేవు. అందుకే ఇంకా స్ట్రీట్ లైట్స్ పెట్టలేదు అనమాట. ఇంకోటి చిన్న పెట్టారు అనమాట. చిన్న ఏం పెట్టలేదు, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా పెట్టలేదు కొత్త బ్రిడ్జి పైన. కానీ పాత దానిపైన పెట్టి, పాత దానిపైన ఎప్పటి నుంచో అనేలే కానీ బ్రిడ్జి ఇప్పుడు ఎక్కాను బ్రిడ్జి. ఓన్ అసలు మీకు అసలే చెప్పాను కదా. చూడండి భద్రాచలం, అక్కడ గుడి కనిపిస్తుందా? ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ లో ఉంది చూడండి పైన. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నా లేదా కానీ మాకైతే మంచిగా కనిపిస్తుంది. మీరు ఎవరైనా భద్రాచలం ఉంటే కామెంట్ చేయండి. అప్పుడు డిప్రెషన్ స్టార్ట్ అయినాయి. గుడికి వెళ్ళే దారి కూడా వచ్చేసాను. ఎక్కువ గుడికి వెళ్ళేది అవతల సైడ్ స్ట్రీట్ లైట్స్ మొత్తం ఉన్నాయి చూడండి, అక్కడ లారీలు అన్నీ పోతున్నాయి. కానీ ఇక్కడ చూడండి మొత్తం చీకటి. ఇప్పుడు దీని కింద కొన్ని కూడా వాటర్ ఉండవు, మొత్తం ఇసుకే ఉంటుంది. అదే ఒకవేళ వర్షాకాలంలో వస్తే మొత్తం నీళ్ళు, ఇవన్నీ ఇట్లా మొత్తం ఇవన్నీ నీళ్ళు ఉంటాయి ఇక్కడంతా.
ఇదిగోండి ఇక్కడ పార్క్ ఉంది అంటే చీకట్లో కనిపించదు కానీ ఇదంతా పార్క్. ఇవ్వండి ఆంజనేయ స్వామి ఇక్కడ పార్క్. ఇవ్వండి భద్రాచలం, ఇది ఎంట్రన్స్ భద్రాచలం. చూసారా? ఇవ్వండి అప్పుడే ఇవన్నీ రెడీ చేశారు. ఇగోండి మా మామ, మావాడి ఇగోండి మా మామ ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నాడు మామ. ఓకే గైస్, మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. బాయ్.